You see, I'm telling you, your emotional preparation is very much important. Emotional preparation అన్నదప్పుడు కమ్యూనికేషన్. వాట్ ఇస్ ద వర్డ్? అందరూ చెప్పండి. కమ్యూనికేషన్. మాట్లాడుతాను నేర్చుకో. నీ మైండ్లో ఉన్న థాట్స్ని బయటికి ఎలాగ ప్రజెంట్ చేయాలో నేర్చుకో. ఈరోజు చాలామంది కమ్యూనికేటింగ్ రాదు. తల్లిదండ్రుల బిడ్డలకి కమ్యూనికేటింగ్ నేర్పించరు. అమ్మ అంట, నీ భాష నాకు అర్థమవుతుంది. అమ్మ, నీకు అర్థమవుతాం కాదమ్మా, ప్రపంచం అందరికీ అర్థమయ్యేలాగా నేర్పించు. అందుకని పెళ్ళైన తర్వాత కూడా బిడ్డకు అమ్మతో చెప్పుకుంటాడంట. కారణం ఏంటంటే అమ్మకి అర్థమవుతుంది, భార్యకి అర్థం కాదంట. తప్పెక్కడ వచ్చిందంటే అమ్మ పెంపకంలో. బికాస్ కమ్యూనికేషన్ హ్యాస్ టు బి టాట్. నాకు అర్థమైందా కాదు, అందరికి అర్థం అవ్వాలి. ఇలా మాట్లాడకూడదు, ఇలాగ మాట్లాడాలి. నీ మనసులో ఇట్లా అనిపించవచ్చు, కానీ బయటికి చెప్పేటప్పుడు సరైన రీతికి చెప్పు. ఎందుకంటే చాలామంది అంటారు, కాంట్ ఐ బీ ఫ్రీ ఇన్ మ్యారేజ్? నో, యూ కాంట్. వై? ఇట్ ఈస్ నాట్ దట్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్, యూ డోంట్ నో హౌ టు టాక్. సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యూ నో హౌ టు కమ్యూనికేట్, యూ కెన్ బీ ఫ్రీ ఇన్ మ్యారేజ్. బికాస్ యూ నో ద రూల్స్, హౌ టు టాక్. రూల్ అన్నమంటారు చాలామంది. రూల్ నో, యు ఆర్ డిసిప్లైన్డ్, యు ఆర్ ట్రైన్డ్ టు టాక్. మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడగలవా? ఎందుకంటే అనేక కుటుంబాల్లో చూడండి, వివాహ జీవితంలో ఏమవుతుందంటే ఒక్క మాట చాలు డివోర్స్ వరకు తీసుకెళ్ళిపోతుంది. ఒక్క మాటే. పాపం. కారణం ఏంటంటే తన మనసులో ఆ మాట కాదు, అది అలవాటు ఉంటుంది. ఉదాహరణకి చంపేస్తాను రా అన్నమాట చిన్నప్పటి నుండి ప్రతి దానికి వింటారు కొంతమంది, అవునా కదా? రై చంపేస్తాను రా. ఈ మాట నేను నోరు తెరిస్తే అలవాటు వచ్చింది. భార్య ఎదురు చంపేస్తాను రా అన్నాడు. భార్య ఎప్పుడు చంపేస్తాను రా అన్న మాట డైలాగ్ అంత ఫీలింగ్ ఎనలే. ఎట్లుంటుంది చెప్పు? నా భర్త నన్ను చంపేస్తానన్నాడు, నాకు విడాకులు కావాలి, నేను వెళ్ళిపోతా. ప్రాబ్లం ఎవరిది? ఫస్ట్ భర్తది, తర్వాత భార్యది. ఎందుకంటే తన అర్థం చేసుకోలే. I don't blame the wife, I blame the husband because he was not aware of his words. ఊతపతాలు. అందుకని అంటాం, నువ్వు సినిమాలు చూసినప్పుడు ఏం చూస్తున్నావు? జాగ్రత్త. ఈరోజు చాలామంది బూతు మాటలు లేని సినిమా ఉందా? అరే ఇంగ్లీష్ మూవీలో ఉంటాం, అంత ఉండదండి. అయ్యో అందులో నా దరిద్రం ఇందులో లేదు. అంటే ఉంటే ఎఫ్ వర్డ్లు వాడతారు, అంటే ఉంటే యేసు నామాన్ని వ్యర్థంగా వాడతారు. 10 సార్లు నిన్న పిల్లోడు ఏం మాట్లాడతాడు చెప్పు? ఆయన నామాన్నే వ్యర్థంగా మాట్లాడతాడు, ఆ బూత్ పాటనే మాట్లాడతాడు. ఎక్కడరా నేర్చుకున్నావు అంటే చూసి నేర్చుకున్నా. అందుకని నువ్వు ఏం వింటున్నావో చాలా ముఖ్యం, నువ్వేం చూస్తున్నావో చాలా ముఖ్యం, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చాలా ముఖ్యం, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో చాలా ముఖ్యం. దే ఆర్ ప్రిపేరింగ్ యువర్ మైండ్. ఎమోషనల్ ప్రిపరేషన్ మస్ట్. లెర్న్ కమ్యూనికేషన్. ఎప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు మాకు నేర్పించేవారు, ఈ రోజు వరకు మేము జాగ్రత్తగా ఉంటాం. ఒక మనిషి మామూలుగా జనరల్గా చెప్తారు, ఒక భాష నేర్చుకోవాలన్నా, పాడతం నేర్చుకోవాలన్నా, సంగీతం నేర్చుకోవాలన్నా, కమ్యూనికేషన్లో ఏదైనా నేర్చుకోవాలంటే నా మాట ఎదుటోడు వింటున్నాడు కాదు, నా మాట నేను వినాలి. నేను మాట్లాడేది నేను వింటున్నాను, బయటోడు విన్నట్టు సరిగా మాట్లాడుతున్నానా? నా మాట వినటానికి బయటోడికి కాదు, నాకు సరిగా ఉందా? సో టాక్ ఇన్ అ వే దట్ యూ ఆర్ హియరింగ్. నువ్వు వింటున్నావు అన్న రీతిగా మాట్లాడు. ఆ మాట్లాడినప్పుడు యు ఆర్ వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్స్ యూ స్పీక్. ఎందుకంటే మామూలుగా ఒక వ్యక్తికి నచ్చని మాటలు తన నోట్లో నుండి రావంట. ఒక మనిషి ఎక్స్పెక్ట్ చేసే మాటలు తన నోట్లో నుండి వస్తుందంట. నీతో ఎవరు ఎట్లా మాట్లాడాలని ఆశపడుతున్నావో అట్లా మాట్లాడు. కొంతమంది చూడండి, నువ్వు అని మాట్లాడతారు. సడన్గా వారితో మాత్రం మీరు మాట్లాడాలని ఎదురు చూస్తారు. అది ఎట్లా అవుతుంది? లిసన్, కమ్యూనికేట్. మనసులో అనిపించిందని చెప్తాం కాదు, ఎలాగ చెప్పాలి అలాగ చెప్పు. మనసులో అనిపించిందని బుర్రని కక్కేస్తాం కాదు, ఎలాగ మాట్లాడద్దు కాదు, మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడు. లెర్న్ టు కమ్యూనికేట్, లెర్న్ టు టాక్. ఇది మ్యారేజ్ మాత్రం కాదు, దిస్ ఇస్ అ లైఫ్ ప్రిన్సిపల్. బికాస్ వర్డ్స్ కెన్ ఫైండ్ ఫేవర్, వర్డ్స్ కెన్ క్రియేట్ డిస్ట్రక్షన్. వర్డ్స్ కెన్ బిల్డ్, వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. జాగ్రత్తగా. మన నోటి ఫలంని మనం అనుభవిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటంట? మన నోటి ఫలం అంటే ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ అంటే నీ నోట్లో ఉండి వచ్చేది, నీ నోట్లో ఉండి వచ్చే మాటలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. జాగ్రత్త.
గౌరవమైన మాటలు మాట. నాకు ఇంకా గుర్తుందండి, హైదరాబాద్ వచ్చిన ప్రారంభంలో ఐ వాజ్ ఇన్ అ మాస్ ఏరియాలోకి వెళ్ళా. ఇంట్లోకి ఏదో ఎలక్ట్రిక్ వైర్లు అవి తీసుకుంటానికి నేనే వెళ్ళి అక్కడ నిలబడతాడు, అందరూ కసురుతాను అనుకుంటాడు. తెలంగాణ ఉర్దూ కలిపి ఇంకా మాట్లాడుతున్నాడు, చెవులు వాసిపోతున్నాయి. ఈయన అరుస్తున్నాడు, ఆ పొడు నడుస్తున్నాడు, ఈయన అరుస్తున్నాడు, నా దగ్గరకు వచ్చాడు, ఏ కావాలన్నాడు. పలానా ఇది ఉందా. మెల్లగా కూల్గా కామ్గా క్లియర్గా మాట్లాడిన వెంటనే అన్నాడు. ఫస్ట్ నన్ను చూశాడు. సార్ చూస్తాను సార్. వాట్ చేంజ్డ్? చూసి అదే అంటాం, స్పీడ్ బ్రేకర్ లేకపోతే స్పీడ్ ఆగదంట. స్పీడ్ బ్రేకర్ని చూసన్నా భయపడతాడంట, ఎంత పెద్ద కార్ అయినా కూడా. అవునా కదా? ఇంకా అది రేస్ కార్ అయితే స్పీడ్ బ్రేకర్ కనబడిందా, బ్రేక్ కొట్టాల్సిందే, లేకపోతే ఎగిరిపోయింది కారు. చూసి మన నోరు, ఇఫ్ వీ కెన్ టాక్ వాయిస్, వాడు అరుస్తాడు అరుస్తాం కాదు. దట్ ఈస్ వై వి సే సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఒకరు ఎక్కువ అరుస్తానంటే నువ్వు జస్ట్ కామ్గా నిలబడి చూడంట, అంతే, సైలెంట్ అయిపోతాడంట. సింపుల్ యాజ్ దట్. ఒక కుక్కను కూడా అది బాబు అంటే అన్నావు, అది ఇంకా అరుస్తుందంట. సైలెంట్గా నిలబడు. అట్లా నిలబడితే మనుషుడు కోపం కూడా అంతే. ఎదురు అరిసేవాడికి ఎక్కువ ఉంటుందంట. జస్ట్ లుక్ ఇన్ టు ద ఐస్ అంట, ఇట్ విల్ కామ్ డౌన్, ప్రెషర్ సర్ర దిగిపోతారంట. బికాస్ వెన్ యూ లుక్ ఇన్ టు దర్ ఐస్ యు ఆర్ షోయింగ్ మిర్రర్ టు దెమ్. ఎందుకు అట్లా ఉన్నావు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అందుకని అధికారి దగ్గరికి వెళ్ళి అట్లా నిలబడద్దే. నీ బాస్ దగ్గరికి వెళ్ళి ఏందయ్యా పని అయిందంటే, if someone is accusing you, just be quiet. And you know what is more powerful? A self-confident person will smile. ఎందుకు నమ్మంటారు తెలుసా? జస్ట్ ఏ జెంటిల్ స్మైల్. ఎందుకంటే ఒకటి నేను నేరం మోపుతున్నాడు అనుకో, నువ్వు అట్లా నిలబడి ఇట్లా నవ్వావు అనుకో, వాడిని కమెడియన్ చేస్తావంట. వాడు అన్నదంతా నువ్వు చెప్పేది జోకులాగా వస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఆ స్మైల్ చాలంట. దే గెట్ ఇంటిమిడేటెడ్. ట్రూ పవర్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ రైట్ కమ్యూనికేషన్. రైట్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్. కొన్నిసార్లు నీకు అనిపించింది, నీకు తెలిసినది వెంటనే నోరు తెరవాల్సిన అవసరం లేదు. ఆగు, ఇప్పుడు మాట్లాడతాం అవసరమా? ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనం అవుతారు నోరేనండి, వేరేమి కాదు. సరే, నీకేదో విషయం తెలిసింది, తెలుసుకోవాలనుకుంటున్నావు. పాపం ఆయన అలసిపోయి వస్తాడు, ఇప్పుడు చెప్పు అంటావు. నీకు తెలుసుకోవాలని ఆతృత తప్పు కాదు. విన్నది సత్యమా అబద్ధమా అని తెలుసుకోవడం తప్పు కాదు. కమ్యూనికేట్ ఇన్ ద రైట్ వే. లెర్న్ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఈరోజు ఎంతమంది నిజంగా ఇక్కడ చెప్పగలుగుతారు, నాకు మాట్లాడటమో తెలుసు అంటే భాష తెలుసు కాదు, ఎట్లా ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏది ఎలా తెలియజేయాలో నాకు తెలుసు. చేతులు ఎత్తదులే. చెప్పుకోగలిగిన వారు ఉన్నారా? చేతులు ఎత్తద్దంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదులే అని. ఎందుకంటే కొన్నిసార్లు మన చేతులతో ఇది పక్కన ఉండేది చూస్తాను. అవునా? యు సీ, దట్ ఈస్ ద ఛాలెంజ్.